Hello students, this class we will learn what are the general applications of air conditioners. In our day-to-day life, we will be seeing different types of air conditioning systems like split AC and also window AC. One more thing is air cooler. This type of equipment we have seen in our daily life. Now we will discuss in detail what kind of process it is happening, how we will deal with different atmospheric conditions and all. First of all, we will see a desert cooler. This is also known as air cooler. See, this is how an actual air cooler looks like. If you look into the simple diagram, line diagram of this, there will be a pump and there is a sump in which water will be there. We have to daily check the level of this water, and we have to add some makeup water because the water here evaporates. Okay, so there will be a pump which pumps the water from this tank into this. There will be three pads on three sides. This one side, here on this side there will be one pad, on this side also on this side there will be pads in which there will be grass like material. So this pump will pour water above these thermal pads, so slowly this water will go into these pads and these pads will become wet. So there will be a motor and a fan. This fan will try to force the air in the forward direction. In this direction, air will come out of the cooler. So due to this, there will be suction inside the air cooler, and air will be coming inside this in these directions. In these three directions, air will go into the air cooler. While going, this is generally used for hot and dry conditions. These type of conditions generally there will be in desert. అందుకనే మనం దీన్ని డెజర్ట్ కూలర్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి జనరల్గా వాటర్ అనేది అట్మాస్ఫియర్కి ఒక 40 degreesలో ఉంటాయి. జనరల్గా ఎయిర్ అనేది వాటర్ అనేది 30 degreesలో ఆర్ లెస్ దాన్ 30 degreesలో ఉంటుంది. దట్ ఈస్ డ్యూ టు కంటిన్యూస్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ ఈ పంప్ ఏం చేస్తుందంటే ఈ ప్యాడ్స్ని కంటిన్యూస్గా తడుపుతూ ఉంటుంది అనమాట. ఇలా హెడర్ ఒకటి ఉంటుంది దీనిపైన, ఇక్కడ ఇలా హెడర్ ఉంటుంది. హెడర్ మీద వాటర్ పోస్తే ఆ వాటర్ మెల్లగా కిందకి ఇలా ప్యాడ్స్ని తడుపుతుంది అనమాట. ఈ ప్యాడ్స్ 3 sides ఉంటాయి. ప్యాడ్స్ తడిపినప్పుడు ఎప్పుడైతే వాటర్ ఎంటర్ అవుతుందో ఆ వాటర్ ఏం చేస్తుంటే ఈ ప్యాడ్స్లో ఎయిర్ ఎంటర్ అవుతూ ఉంటుందో ఆ ఎయిర్ అనేది ఈ ప్యాడ్స్లో ఉన్న వాటర్ని ఎవాపరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే 40 degrees centigrade దగ్గర మనకి ఎయిర్ ఉంది, 30 degrees centigrade దగ్గర వాటర్ ఉంది. ఇక్కడ వాటర్ అంటే వాటర్ ఒక డ్రాప్ అనుకుందాం. 30 degrees centigrade దగ్గర ఉంది కాబట్టి ఇది దీనికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాటర్ కొంచెం హీట్ ఎక్కుతుంది అనుకుందాం. ఎయిర్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది కొంత ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఇంత సైజు డ్రాప్ చిన్న సైజు అయిపోతుంది. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎవాపరేట్ అవ్వాలంటే మనం లేటెంట్ హీట్ సప్లై చేయాలి. లేటెంట్ హీట్ కొంత వాటర్ నుంచి తీసుకుంటుంది, కొంత ఎయిర్ నుంచి తీసుకుంటుంది. దానివల్ల ఎయిర్ ఇంకా కూల్ అవుతుంది. ఈ రిమైనింగ్ వాటర్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది ఒక 25 degrees centigrade అలా డ్రాప్ అయ్యి కిందకు వస్తుంది. సో సైమిల్టేనియస్గా మనకు వాటర్ కూల్ అవుతుంది, ఎయిర్ కూల్ అవుతుంది. అందుకనే మనకి 1 day or 2 days అయ్యేసరికి దీంట్లో వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం సైక్రోమెట్రిక్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే హాట్ అండ్ డ్రై కండిషన్ అంటే ఇది అనుకుందాం 1. ఓకే, 1 మనం వాటర్ ఇది 40 degrees centigrade డ్రై బల్బ్ టెంపరేచర్ అయితే ఇక్కడెక్కడో 30 degrees ఉంటుంది.
ఈ పాయింట్ దగ్గర మనం వాటర్ సప్లై చేస్తాం. సో ఇక్కడెక్కడ మనకి ఫైనల్ పాయింట్ 3 వస్తుంది. ఇది 2 అనుకుంటే ఇది 3 వస్తుంది. అంటే ఇక్కడ ఈ కండిషన్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ టెంపరేచర్ తగ్గింది. డ్రై బల్బ్ టెంపరేచర్ ఏమైంది, తగ్గింది. అట్ ద సేమ్ టైం మనకి హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయింది. అందుకని ఇది ఎక్కువగా హాట్ అండ్ డ్రై కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఇందులో ఓన్లీ ఎప్పుడైనా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్లో ఇది సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఈ కమింగ్ ఎయిర్ ఆల్రెడీ హ్యూమిడ్గా ఉంటుంది. సో కెనాట్ అబ్జర్వ్ మోర్ వాటర్, దట్ ఈస్ వై. అండ్ ఆల్సో బయటకు వచ్చే ఎయిర్ ఇంకా ఎక్కువ హ్యూమిడిటీ అంటే 90%, 95% హ్యూమిడ్ అయితే మనకి ఆ కూలింగ్ అనేది రాదన్నమాట. దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఎయిర్ కూలర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ హాట్ అండ్ డ్రై కండిషన్. ఇది ఒక అప్లికేషన్ ఆఫ్ ఎయిర్ కండిషన్. నెక్స్ట్ మనం కామన్గా చూసేది విండో ఎయిర్ కండిషన్. విండో ఎయిర్ కండిషనర్ ఏంటంటే ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి ఏదైతే ఎయిర్ కండిషన్ స్పేస్ ఉంటుందో ఇది రూమ్లో ఉంటుంది. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఇది ఎందుకంటే హాట్ ఎయిర్ ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇలా. సో అందుకని మనం రూమ్ బయటకు వచ్చేలాగా విండో ఎయిర్ కండిషనర్ సెటప్ చేస్తాం. సో విండో ఎయిర్ కండిషనర్లో ఏంటంటే మనకి వీసీఆర్ సిస్టమే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. వీసీఆర్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో కంప్రెసర్ తర్వాత కండెన్సర్ తర్వాత ఎక్స్పాన్షన్ వాల్వ్ అండ్ ఎవాపరేటర్. ఈ 4 కాంపోనెంట్సే మనకు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మోటార్ అనేది ఇక్కడ ఒక బ్లోయర్ని, ఇక్కడ ఒక ఫ్యాన్ని తిప్పుతుంది. బ్లోయర్ ఏంటంటే ఈ డైరెక్షన్లో సక్ చేసుకుని ఈ డైరెక్షన్లో మనకి ఎయిర్ని బయటికి పంపిస్తుంది. ఫ్యాన్ వచ్చేసరికి ఏంటంటే ఈ డైరెక్షన్లో సక్ చేసుకుని ఈ డైరెక్షన్లో హాట్ ఎయిర్ బయటికి పంపిస్తుంది. ఇవి కూడా రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఎవాపరేటర్, ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్. ఇప్పుడు ఇక్కడ 45 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనకి ఎయిర్ ఉంది. ఇది ఫిల్టర్ ద్వారా మనకి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఈ బ్లోయర్ ఏం చేస్తుంది, ఈ 45 డిగ్రీస్ ఎయిర్ని ఎవాపరేటర్ మీదుగా బ్లో చేస్తుంది. చేసినప్పుడు దాని టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్కి డ్రాప్ అవుతుంది. ఓకే, మిగతా ప్రాసెస్ అంతా సిమిలర్ టు వీసీఆర్ సిస్టమ్. కంప్రెసర్ ఏమో వేపర్ రిఫ్రిజిరెంట్ని లో ప్రెషర్ వేపర్ రిఫ్రిజిరెంట్, హై ప్రెషర్ రిఫ్రిజిరెంట్ కంప్రెస్ చేసి కండెన్సర్కి పంపిస్తుంది. కండెన్సర్ ఏమో వేపర్ రిఫ్రిజిరెంట్ని లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కింద మార్చి ఎక్స్పాన్షన్ వాల్వ్ పంపిస్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏమో ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్. కొన్ని కేసెస్లో ఇలాగా ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ కూడా యూజ్ చేస్తుంది. క్యాపిలరీ ట్యూబ్ ఏమో హై ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ని లో ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్కి మార్చి ఎవాపరేటర్కి పంపిస్తుంది. ఇది కామన్ అన్నమాట. విండో ఎయిర్ కండిషనర్లో ఏంటంటే హ్యూమిడిటీ కంట్రోల్కి స్పెషల్గా ఏమి ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే ఎవాపరేటర్లో మనకి 10 డిగ్రీస్ అలా రిఫ్రిజిరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ ఉండే ఆటోమేటిక్గా హ్యూమిడిటీ అనేది కండెన్స్ అవుతుంది ఎవాపరేటర్లో. అందుకనే మనకి ఇలాంటి ఏసీల్లో కంపల్సరీ డ్రైన్ పైప్ ఉంటుంది. డ్రైన్ పైప్లోంచి వాటర్ వస్తూ ఉంటుంది. దిస్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ద హ్యూమిడిటీ విచ్ ఈస్ కండెన్స్డ్ ఇన్ ద ఎవాపరేటర్. 3D వ్యూలో చూస్తే ఇది కంప్రెసర్ నుంచి మనకి కండెన్సర్కి వెళ్ళింది. కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి ఎవాపరేటర్. ఎయిర్ వచ్చేసరికి ఇదేమో ఇక్కడ ఈ పార్ట్ వరకు ఏమో మనకి రూమ్ లోపల ఉంటుంది. ఈ పార్ట్ ఏమో బ్యాక్ సైడ్ ఉంటుంది, అంటే అవుట్డోర్ హాట్ ఎయిర్ 40 డిగ్రీస్ అలా ఎయిర్ ఉన్నది ఏమవుతుందంటే 40 డిగ్రీస్ ఎయిర్ తీసుకుని కండెన్సర్లో కూల్ చేసి పంపిస్తుంది. ఇంకా ఎక్కువ హీట్ వస్తుంది, 45-50 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడేమో రూమ్ లోపల ఉండే ఎయిర్ని సక్ చేసుకుని దాన్ని ఎవాపరేటర్ మీద కూల్ చేసి బయటికి పంపిస్తుంది. ఇలా మనకి విండో ఎయిర్ కండిషనర్ పనిచేస్తుంది. ఇందులో హ్యూమిడిటీ కంట్రోల్ చేయడానికి స్పెషల్గా ఏం అవసరం లేదు. ఎవాపరేటర్లోని హ్యూమిడిటీ అనేది కండెన్స్ అవుతుంది మనకి. సో దీన్నే స్ప్లిట్ ఏసీలో ఏంటంటే ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఒకే యూనిట్లో ఉంటాయి. స్ప్లిట్ ఏసీ అయితే 2 యూనిట్లో ఉంటాయి. ఇది ఇండోర్ యూనిట్, మనకు తెలిసిందే రోజు చూసేది. ఇది ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్లో ఏంటంటే మనకి ఎవాపరేటర్ అండ్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉంటాయి.
వేరే అవుట్డోర్ యూనిట్లో కంప్రెసర్ ఎక్కువ, మనకి ఏసీలో నాయిస్ వచ్చేది కంప్రెసర్ అనమాట. సో కంప్రెసర్ బయట పెడితే నాయిస్ తగ్గిపోతుంది. కంప్రెసర్ అండ్ కండెన్సర్ వచ్చరికి అవుట్డోర్ యూనిట్లో ఉంటాయి. దీని సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే, సో ఇది ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. ఇది కూడా సేమ్ విండో ఏసీ లానే, కాకపోతే ఏంటంటే రెండు స్ప్లిట్ చేస్తాయి. ఇది బ్లోయర్. బ్లోయర్ ఏం చేస్తుందంటే రూమ్లో ఉండే ఎయిర్ని తీసుకుని ఎవాపరేటర్ మీదుగా కోల్డ్ ఎయిర్ని బ్లో చేస్తుంది. సో దట్ ఈ ఎయిర్ కూల్ అవుతుంది. ఈ ఎవాపరేటర్లో ఉండే రిఫ్రిజిరెంట్ ఎవాపరేట్ అయ్యి కంప్రెసర్కి వెళ్తాం. కంప్రెసర్లో కంప్రెస్ చేసి హై ప్రెషర్ వేపర్ రిఫ్రిజిరెంట్ మనకి ఇక్కడ నుంచి కండెన్సర్కి వెళ్తుంది. కండెన్సర్లో మళ్ళీ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇక్కడ మనకి క్యాపిలరీ ట్యూబ్ అని ఇచ్చారు. ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి ఎవాపరేటర్కి వస్తుంది. సేమ్ 4 పార్ట్స్: కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్. ఏంటంటే స్ప్లిట్ ఏసీలో మనకి 2 డిఫరెంట్ పార్ట్స్ కింద ఉంటుంది. వర్కింగ్ వచ్చేసరికి సేమ్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విండో ఏసీలో కానీ స్ప్లిట్ ఏసీలో కానీ మనకి రూమ్లో ఏరే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రూమ్ తీసుకున్నాం, ఇండోర్ యూనిట్ పెడితే ఇండోర్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ రూమ్లో ఉండే ఎయిర్ని సక్ చేసుకుని కోల్డ్ ఎయిర్ని బయటకు ఇస్తూ ఉంటాం. ఈ రూమ్లోదే సర్క్యులేట్ అవుతుంది తప్ప బయట ఉండే ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడు కూడా లోపలికి రాదు. ఓన్లీ రూమ్లోనే సర్క్యులేట్ అవుతుంది. అందుకని కంపల్సరీ కొన్ని రోజులు రన్ చేసుకున్నాక ఒకసారి ఫ్రెష్ ఎయిర్ కోసం డోర్స్, విండోస్ అవన్నీ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్, డిపెండింగ్ ఆన్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మనకి ఏ టైప్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. ఫస్ట్ సమ్మర్ ఎయిర్ కండిషన్. సమ్మర్ ఎయిర్ కండిషన్లో 2 కండిషన్స్. ఇదేమో హాట్ అండ్ డ్రై, అంటే ఇదేమో డెజర్ట్ కండిషన్స్. ఇంకోటి హాట్ అండ్ హ్యూమిడ్. ఇది కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది దాని. సో వింటర్ ఎయిర్ కండిషనింగ్ అంటే బాగా కోల్డ్ ప్లేసెస్, 0 degrees అంటే 5 degrees ఉన్న చోట మనం ఎలాగా ఎయిర్ కండిషనింగ్ చేస్తాం అనేది 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సమ్మర్ ఎయిర్ కండిషన్. సో సమ్మర్ ఎయిర్ కండిషన్ ఏంటి? హాట్ అండ్ డ్రై కండిషన్స్ అంటే ఈ పాయింట్ 1 సైక్రోమెట్రిక్ చార్ట్ మీద 1. సో ఇది టెంపరేచర్ ఎక్కువ ఉంది, డివిటీ 45 అలా ఉంది, హ్యూమిడిటీ కూడా చాలా తక్కువ ఉంది. మనకి జనరల్గా కంఫర్ట్ కండిషన్స్ అంటే డ్రై బల్బ్ టెంపరేచర్ వచ్చేసరికి ఎప్పుడు కూడా 25 to 30 degrees ఉండాలి. అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ పర్సంటేజ్ వచ్చేసరికి 50 to 55% ఉండాలి. ఇది యాష్రే, అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం డ్రై బల్బ్ టెంపరేచర్ ఈ రేంజ్లో ఉండాలి, రిలేటివ్ హ్యూమిడిటీ ఈ రేంజ్లో ఉండాలి. అది మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ హాట్ అండ్ డ్రై కండిషన్స్ అంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తూ ఉంటే దాన్ని కూల్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇదేమో రీసర్క్యులేటెడ్ ఎయిర్, అంటే కండిషన్ స్పేస్లోంచి ఎయిర్ తీసుకుంటాం. ఇలాంటి సిస్టమ్స్ జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వాటికి ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్ స్పేస్ నుంచి కొంత ఎయిర్ తీసుకుంటాం, మళ్ళీ దానికి ఫ్రెష్ ఎయిర్ యాడ్ చేస్తాం. ఆ 2 ఎయిర్లు కలిపి ఎయిర్ ఫిల్టర్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ దెర్ విల్ బి ఏ కూలింగ్ కాయిల్ అట్ టెంపరేచర్ T4 అన్నమాట. సో కూల్ చేసినప్పుడు ఈ టెంపరేచరు 1 నుంచి 2 వరకు కూల్ అవుతుంది. 2 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి హ్యూమిడిఫైయర్ ఉంది. హ్యూమిడిఫైయర్ ఈజ్ ఫర్ యాడింగ్ మాయిశ్చర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే హ్యూమిడిటీ 2 దగ్గర నుంచి 3కి ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ జనరల్గా ఇది కోల్డ్ వాటర్ అయితే దీని టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో 2 to 3 వచ్చేసరికి హ్యూమిడిఫైయర్లో వస్తుంది. సో మనకు కావాల్సిన కండిషన్ అంటే డ్రై బల్బ్ టెంపరేచరు అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ కావాల్సిన రాగానే మనం దీని ఎయిర్ని వాటర్ ఎలిమినేటర్ ఏం చేస్తుందంటే ఏమన్నా సస్పెండెడ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటే, అంటే ఎవాపరేట్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఒక ఫ్యాన్ వచ్చేసరికి కండిషన్ స్పేస్లోకి పంపిస్తుంది. సో ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఏమో కూల్ అయింది, కూలింగ్ అండ్
హ్యూమిడిఫైయింగ్. సో హాట్ అండ్ డ్రై కండిషన్స్కి ఏం చేయాలి మనం? ఫస్ట్ హాట్నేమో కూల్ చేయాలి, డ్రై కండిషన్స్నేమో హ్యూమిడిఫై చేయాలి. సో ఈ ప్రాసెస్ పేరు కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. ఇది సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లో యూజ్ చేస్తాం వెన్ దెర్ ఆర్ హాట్ అండ్ డ్రై కండిషన్. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ వెన్ హాట్ అండ్ హ్యూమిడ్, అంటే వైజాగ్ లాంటి ప్లేసెస్లో ఉండే కండిషన్స్కి సూటబుల్. అంటే ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అలాగే హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 90%, 95% అలా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ హీట్ అనిపిస్తుంది. జనరల్గా ఎందుకు ఎక్కువ హీట్ అనిపిస్తుంది అంటే డ్రై కండిషన్స్ కన్నా ఇక్కడ ఇందాక చూస్తే పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది పాయింట్, హాట్ అండ్ డ్రై కండిషన్స్. దీనికి వచ్చేసరికి 1 ఇక్కడ ఉంది. ఇది హాట్ అండ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది, హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్. సో మనకి ఎంథాల్పీ చూసుకుంటే స్పెసిఫిక్ ఎంథాల్పీ ఈ పాయింట్ కన్నా ఈ పాయింట్కి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 60 kJ/kg ఉంటే ఇది అక్కడ 80 to 90 kJ/kg ఉంటుంది. అంటే సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నా సరే ఆ ఎయిర్లో ఉండే హీట్ కంటెంట్ ఎక్కువ ఉంది, అందుకనే మనకి ఎక్కువ టెంపరేచర్ ఫీల్ అవుతాం అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనం ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు బాత్రూంలో సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది 25 degrees సెంటిగ్రేడ్. ఓకే, మనం స్నానం చేసేసరికి ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ బాత్ దీంట్లో ఉండే హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయిపోతుంది డ్యూ టు వాటర్ పైనుంచి పోయటం వల్ల కానీ స్ప్రే చేసుకోవటం వల్ల కానీ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయిపోయేసరికి మనం యాక్చువల్గా హీట్ ఏం చేయకపోయినా సరే మనం ఎక్కువ హీట్ని ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది 35 degreesకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే ఎంథాల్పీ ఆర్ హీట్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి అలా ఫీల్ అవుతాం. అది మెయిన్ డిఫరెన్స్ డ్రై కండిషన్కి హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్. సో ఇప్పుడు చూస్తే ఈ ప్రాసెస్లో సో ఫస్ట్ 1 పాయింట్ దగ్గర ఉంది, దీన్ని హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని కూల్ చేయాలి. ఇక్కడ కూలింగ్ కాయిల్ ఏంటంటే బాగా తక్కువ టెంపరేచర్లో ఉంటుంది, 5 degrees అలాగే తక్కువ టెంపరేచర్లో ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇది కూల్ అయినప్పుడు డ్యూ పాయింట్కి రీచ్ అయిపోయి మనకి వాటర్ బయటకు కండెన్స్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ కండెన్సేట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తాం. ఇదే మన డ్రైన్, ఏసీలకు ఉండే డ్రైన్. అలాగా డీహ్యూమిడిఫై అయిపోతుంది 0.3కి. 2 is the temperature ఆఫ్ కాయిల్ అనుకుంటే 3 అనేది మనకి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ కండిషన్డ్ ఎయిర్ వస్తుంది. సో ఇది మరీ కూలింగ్ ఎక్కువైపోయింది, డ్రైవల్ టెంపరేచర్ బాగా తగ్గిపోయింది. సో దీన్ని మళ్ళీ మనం ఒక హీటింగ్ కాయిల్ యూస్ చేసి, హీటింగ్ కాయిల్ అంటే జనరల్గా ఎలక్ట్రిక్ కాయిల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కాయిల్ బట్టి అట్ టెంపరేచర్ 5 ఎలక్ట్రిక్ కాయిల్ ఉంటుంది, దాన్ని హీట్ చేస్తే మనకి ఫైనల్గా టెంపరేచర్ 4. అంటే యాక్చువల్గా జరిగిన ప్రాసెస్ ఇది 1 to 4 కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్. సో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్కి ఏం చేయాలి? కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ చేయాలి. ఇది కూడా సమ్మర్ ఎయిర్ కండిషనింగ్. దిస్ ఈస్ హౌ. సో సేమ్ రీసర్క్యులేటెడ్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ మిక్స్ అవుతాయి, ఫిల్టర్ ద్వారా కూలింగ్ కాయిల్కి వెళ్తే ఇక్కడ హ్యూమిడిటీ రిమూవ్ అవుతుంది. హ్యూమిడిటీ రిమూవ్ అయిన ఎయిర్ని మళ్ళీ రీహీట్ చేసి ఫ్యాన్ ద్వారా కండిషన్ స్పేస్కి పంపిస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ వచ్చేసరికి వింటర్ ఎయిర్ కండిషనింగ్లో ఎప్పుడు కూడా కోల్డ్ అండ్ డ్రై కండిషన్స్ ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర టెంపరేచర్ 10 degrees అనుకో, 10 degrees దగ్గర ఎప్పుడు కూడా మనకి హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఈ పాయింట్ దగ్గర హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. మనకి జనరల్గా కావాల్సింది ఈ రేంజ్లో ఉంటుంది. సో అందుకని కోల్డ్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? హీట్ చేయాలి. డ్రైగా ఉంది కాబట్టి హ్యూమిడిఫైయింగ్ చేయాలి. So for cold and dry conditions, we should do heating and humidification.
సో ఫస్ట్ ఫ్రెష్ ఎయిర్ రీసర్క్యులేటెడ్ ఎయిర్ మిక్స్ అయ్యి ఫిల్టర్ ద్వారా ప్రీ హీటింగ్ కాయిల్కి వెళ్తాయి. ప్రీ హీటింగ్ కాయిల్లో ఏంటంటే 1 to 3 వరకు హీట్ చేయాలి. హీట్ చేశాక హ్యూమిడిఫైయర్కి తీసుకెళ్తారు. ఎందుకంటే మెయిన్ ఇది తక్కువ టెంపరేచర్లో ఉంటే హ్యూమిడిటీని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది. జనరల్గా 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉండే ఎయిర్ కన్నా 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉండే ఎయిర్ ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ హీట్ చేస్తాం, దాన్ని ప్రీ హీటింగ్ కాయిల్ అంటాం. హీటింగ్ చేశాక మనకు హ్యూమిడిఫైయర్ అంటే ఏం లేదు, జస్ట్ వాటర్ని స్ప్రే చేస్తే హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ 1 హీట్ చేస్తే టెంపరేచర్ ఆఫ్ ప్రీ హీటింగ్ కాయిల్ ఈస్ 3. సో విల్ గెట్ ఇంటర్మీడియట్ పాయింట్ 2. 2ని హ్యూమిడిఫై చేస్తే వాటర్ స్ప్రే టెంపరేచర్ ఇది 5 అన్నమాట. స్ప్రే చేస్తే మనకి 4 వచ్చింది హ్యూమిడిఫికేషన్. ఇది ఫస్ట్ ప్రీ హీటింగ్, ఇది ప్రీ హీటింగ్, నెక్స్ట్ ఇది కూలింగ్, ఇది మళ్ళీ 4 to 7 వచ్చేసరికి రీహీటింగ్. ఓకే, హ్యూమిడిఫైయర్ తర్వాత ఎలిమినేటర్ ఎందుకంటే సస్పెండెడ్ వాటర్ పార్టికల్స్ ఏమన్నా ఎవాపరేట్ అవ్వని వాటర్ పార్టికల్స్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేశాక రీహీటింగ్ కాయిల్కి వెళ్తుంది. రీహీటింగ్ కాయిల్లో మళ్ళీ కావాల్సిన మన ఫైనల్ టెంపరేచర్ 6 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి యాక్చువల్ జరిగిన ప్రాసెస్ ఇది 1 to 6. సో ఇక్కడ ఏమైంది, డ్రై బల్బ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, స్పెసిఫిక్ హ్యూమిడిటీ కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్. ఇవన్నీ కూడా మీకు ఏ క్వశ్చన్ అయినా సరే 10 మార్క్స్ అడుగుతాడు. ఇది కానీ ఆర్ విండో ఎయిర్ కండిషనింగ్ అడగచ్చు, డెజర్ట్ కూలర్ అడగచ్చు. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఈ 5లో ఏదో ఒకటి 10 మార్క్స్ అడుగుతాడు. ఓకే, వింటర్ కండిషనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అంటే ఇది నాకు వింటరే కాదు సమ్మర్లో కూడా పనిచేయాలి, ఆర్ సమ్మరే కాదు వింటర్లో కూడా ఉంటాయి. సో వింటర్ ఎయిర్ కండిషనింగ్కి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్కి రెండు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ఈ కంబైన్డ్ రెండు కలిపితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక ప్రీ హీటింగ్ కాయిల్ ఉంటుంది, ఒక కూలింగ్ కాయిల్. ఇదేంటంటే వీసీఆర్ సిస్టము, కంప్రెసరు, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ అదనమాట. ఇది కూలింగ్ కాయిల్. హ్యూమిడిఫైయర్ ఉంటుంది, రీహీటింగ్ కాయిల్. సపోజ్ నాకు వింటర్ ఎయిర్ కండిషనింగ్ కావాలంటే రీహీటింగ్, హ్యూమిడిఫైయర్, రీహీటింగ్ చాలు. ఇది పని చేయక్కర్లేనా, ఆఫ్ అయిపోతుంది అనమాట వింటర్ మోడ్లో పెట్టుకుంటే. లేదు నేను సమ్మర్ మోడ్లో పెట్టుకున్నాను, సమ్మర్ మోడ్లో పెట్టుకుంటే ఇది కూలింగ్ కాయిల్, హ్యూమిడిఫైయర్ సరిపోతుంది. ఎప్పుడు కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అయితే. కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ అయితే ఓన్లీ కూలింగ్ కాయిల్, రీహీటింగ్ కాయిల్ సరిపోతుంది. సపోజ్ కోల్డ్ అండ్ డ్రై కండిషన్స్ అయితే ఇంకేమేమి పనిచేస్తాయి, ప్రీ హీటింగ్ కాయిల్, హ్యూమిడిఫైయర్, రీహీటింగ్ కాయిల్, ఈ మూడు పనిచేయాలి. అలా కాకుండా హాట్ అండ్ హ్యూమిడ్ అనుకో, హాట్ అండ్ హ్యూమిడ్ అయితే మనకి కూలింగ్ కాయిల్ పనిచేయాలి, నెక్స్ట్ రీహీటింగ్ కాయిల్ పనిచేయాలి. ఈ రెండు పనిచేస్తే మనకి హాట్ అండ్ హ్యూమిడ్ అయిపోతుంది. సపోజ్ హాట్ అండ్ డ్రై అయితే మనకి కూలింగ్ కాయిల్ ప్లస్ హ్యూమిడిఫైయర్ ఈ రెండు పనిచేస్తే సరిపోతుంది. చూసుకుంటే ఇక్కడేమో వింటర్ ఎయిర్ కండిషనింగ్లోనేమో ప్రీ హీటింగ్ కాయిల్, హ్యూమిడిఫైయర్, రీహీటింగ్ కాయిల్ ఉంది. సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లోనేమో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్లో కూలింగ్ కాయిల్, హీటింగ్ కాయిల్ ఉంది. హాట్ అండ్ డ్రైలో ఓన్లీ కూలింగ్ కాయిల్, హ్యూమిడిఫైయరే ఉంది. సో ఏది కావాలంటే ఏ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడ్లో వర్క్ అవుతున్నాను. అందుకనే ఇది ఏ కండిషన్లో అయినా యూజ్ చేయొచ్చు కాబట్టి దాన్ని ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్. ఓకే, ఈ పార్ట్స్ అన్నీ కూడా ప్రతి సిస్టమ్కి పనిచేస్తాను. మనం పెట్టుకున్న ఆప్షన్ బట్టి ఏ పార్ట్స్ పనిచేయాలనేది ఈ టేబుల్ ప్రకారం
రీహీటింగ్ కాయిల్, హ్యూమిడిఫైయర్, రీహీటింగ్ కాయిల్, కూలింగ్ కాయిల్, ఈ 4 పార్ట్స్తో మనకి కంప్లీట్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ పొందొచ్చు ఈ సిస్టమ్. ఈ సైలెన్సర్ ఏంటంటే జనరల్గా ఈ కంప్రెసర్ సౌండ్, ఫ్యాన్ సౌండ్ రాకుండా యూజ్ చేస్తాం సైలెన్సర్. నెక్స్ట్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనమాట. కోల్డ్ ఎయిర్ ఆర్ కండిషన్డ్ ఎయిర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో ఏంటంటే మనకి ఒకటే రూమ్ ఉంటుంది. ఇక్కడే మనకి ఈ ఏదైతే చూసామో ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా ఒక రూమ్లో పెడతాం. ఈ రూమ్లో నుంచి కండిషన్డ్ ఎయిర్ టీఈ ల్యాబ్ ఉంది, టీఈ ల్యాబ్కి పంపిస్తాం. సో కండిషన్డ్ ఎయిర్ అంటే కోల్డ్ ఎయిర్ అనుకుంది, కోల్డ్ ఎయిర్ పంపిస్తే హాట్ ఎయిర్ వస్తుంది, అది రిటర్న్ వస్తుంది. లేదు లైబ్రరీ పంపించాం, కోల్డ్ ఎయిర్ పంపిస్తే హాట్ ఎయిర్ అనుకోవచ్చు. అలాగా ప్రతిదానికి ప్రతి కాంప్లెక్స్కి మనం కోల్డ్ ఎయిర్ సప్లై చేయొచ్చు. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ ఏంటంటే హోల్ యూనిట్ మెయిన్ రిఫ్రిజిరేటింగ్ యూనిట్ ఒక చోట ఉంటుంది, ఎయిర్ మాత్రం డక్ట్స్ ద్వారా ప్రతి చోటకి సప్లై చేస్తాం. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనకి కండెన్సర్లో వాటర్ కూల్డ్ కండెన్సర్ యూస్ చేస్తాం. ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాటర్ కూల్డ్ కండెన్సర్ యూస్ చేస్తాం. వాటర్ కూల్డ్ కండెన్సర్లో వాటర్ని కూల్ చేయడానికి ఈ స్ప్రే పాండ్ అనమాట. స్ప్రే పాండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ హాట్ వాటర్ వెళ్తుంది దీనికి, స్ప్రే పాండ్కి దాన్ని కూలింగ్ టవర్ యూస్ చేసి స్ప్రే చేసి కూల్ చేసి ఫిల్టర్ ద్వారా కోల్డ్ ఎయిర్ మళ్ళీ వస్తుంది. ఈ ఎయిర్ వాటర్ ఫర్ హాట్ వాటర్, ఇదేమో కోల్డ్ వాటర్ ఫర్ కూలింగ్ కండెన్సర్కి కూలింగ్ వాటర్ సప్లై చేయడానికి ఈ స్ప్రే పాండ్ ఇవి యూజ్ చేస్తాం. ఇక్కడ కూలింగ్ టవర్స్ యూజ్ చేస్తాం, ఆ వర్కింగ్ నెక్స్ట్ చూద్దాం. ఈ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ మెయిన్ మీకు తెలియాల్సిందంటే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్లో ప్లాంట్ ఒక చోట ఉంటుంది, కండిషన్డ్ ఎయిర్ మాత్రం ప్రతి చోటకి డక్ట్స్ ద్వారా పంపిస్తాం. మరి ఇలాంటి డక్ట్ సిస్టమ్ మాల్స్లో చూడవచ్చు. మాల్స్లో మీకు అబోవ్ చూసుకుంటే డక్ట్స్ ఉంటాయి అన్నమాట, రెక్టాంగులర్ షేప్లో డక్ట్స్ ఉంటాయి. డక్ట్స్లో కండిషన్ స్పేస్ వెళ్తూ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ వెంట పెడతారు. వెంట్లోంచి కండిషన్ స్పేస్ మనకి ఆ ఏరియాకి వస్తుంది. ఇంకా ఇలా కంటిన్యూస్గా లెంగ్త్ అంతా ఉంటుంది, ప్రతి చోట ఎక్కడ కావాలంటే అక్కడ బ్రాండ్స్ ఉంటాయి. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే అంతా కూడా ఎక్కడైతే కండిషన్డ్ ఎయిర్ కావాలో అక్కడే యూనిట్ ఉంటుంది. అంటే సపోజ్ దీనికే మనం యూనిటరీ సిస్టమ్ యూజ్ చేయాలంటే టీ ల్యాబ్ దగ్గర ఒక యూనిట్ ఉంటుంది, లైబ్రరీ దగ్గర ఒక యూనిట్ ఉంటుంది, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక యూనిట్ ఉంటుంది. దాన్ని యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి విండో యూనిట్, ఒకటి ప్యాక్డ్ యూనిట్. సో విండో యూనిట్ అంటే ఏంటంటే లో కెపాసిటీ, అంటే మనం జనరల్గా యూజ్ చేసే విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ అవి విండో యూనిట్ కింద వస్తాయి. ఇంకోటి ప్యాక్డ్ యూనిట్ ఏంటంటే జనరల్గా ఇది ఒక అవుట్డోర్ యూనిటే ఉంటుంది, పెద్ద అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. దీనికి అటాచ్డ్ ఇండోర్ యూనిట్స్ మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే లార్జ్ రూమ్స్ అలాంటివి జనరల్గా మాల్స్లో ఎక్కువ ఈ సిస్టమ్ ఉంటుంది. ప్యాక్డ్ యూనిట్స్లో ఈ సిస్టమ్ ఉంటుంది, ఒక అవుట్డోర్ యూనిట్ బట్ మల్టిపుల్ ఇండోర్ యూనిట్స్ ఉంటాయి. ఇది అప్ టు 20 టన్ వరకు యూస్ చేయొచ్చు. 2 టన్ వరకు ఉండే యూనిట్స్ అంటే మన ఇంట్లో యూస్ చేసే విండో యూనిట్స్, స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, ఆ రెండు కూడా యూనిటరీ సిస్టమ్స్. ఎందుకంటే మొత్తం కూడా ఒకే యూనిట్ కింద ప్యాక్ చేసి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే యూనిటరీ ఎయిర్ సిస్టమ్కి మోడరేట్ ఇనీషియల్ కాస్ట్. మనకి ఏంటంటే హై కెపాసిటీ అన్నీ ప్యాక్ చేసేసి వస్తాయి కాబట్టి తక్కువ కాస్ట్ పడుతుంది. సింపుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్, సేమ్ ప్యాకేజ్ కాబట్టి ఫ్లెక్సిబుల్ ఇన్ ఆపరేషన్ అండ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్ యూజ్ అనే లేదనమాట విండో యూనిట్స్.
కెన్ బి ఇన్స్టాల్డ్ ఇమీడియట్లీ ఇన్ ఏ గివెన్ స్పేస్. జనరల్గా ఏంటంటే ఎక్కువ దూరాలు ఉన్న కాంప్లెక్స్లకి సెంట్రల్ ఏసీ అంత ఎకనామికల్ కాదు, ఎందుకంటే డక్ట్స్లో మనకి హీట్ లాస్ జరుగుతూ ఉంటుంది కదా. సో అందుకని స్పేస్ దగ్గరే ఇన్స్టాల్ చేస్తాం, ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కూలింగ్ టవర్ వచ్చేసరికి జనరల్గా ఎయిర్ కండిషనింగ్ కూలింగ్ టవర్ ఎందుకంటే సెంట్రల్ ఏసీలో మెయిన్ ఇందాక చెప్పాను మనకి కండెన్సర్ అనేది వాటర్ కూల్డ్ కండెన్సర్స్ ఉంటాయి. సో వాటర్ కూల్డ్ కండెన్సర్ అంటే కూలింగ్ వాటర్ కండెన్సర్లోకి వెళ్తుంది, హాట్ వాటర్ బయటకు వస్తుంది. ఆ హాట్ వాటర్ని మళ్ళీ కూల్ చేయడానికి కూలింగ్ టవర్స్ యూస్ చేస్తాం. ఈ కూలింగ్ టవర్స్ 2 టైప్స్, న్యాచురల్ డ్రాఫ్ట్, మెకానికల్ డ్రాఫ్ట్. న్యాచురల్ డ్రాఫ్ట్ అంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ డెన్సిటీ ఉంటే దాన్ని న్యాచురల్ డ్రాఫ్ట్ అంటాం. ఫ్యాన్స్ యూజ్ చేస్తే మెకానికల్ డ్రాఫ్ట్ అంటాం. సో న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ చూసుకుంటే మనకి ఇక్కడ హాట్ వాటర్ స్ప్రే అవుతూ ఉంటుంది. హాట్ వాటర్ స్ప్రే అయితే ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఎయిర్ ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎయిర్ పైకి వెళ్తుంది డ్యూ టు ఇట్స్ లెస్ డెన్సిటీ. పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ సక్షన్ ఏర్పడుతుంది. సక్షన్ వల్ల ఎయిర్ వెంట్స్ ద్వారా లోపలికి వస్తుంది, లోపలికి ఎంటర్ అవుతుంది, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎయిర్కు ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎవాపరేట్ చేసుకుంటుంది. దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ ఒక ఎలిమినేటర్స్ అని పెట్టారు, వాటర్ పైకి వెళ్ళకుండా ఇక్కడే ఆపేయటానికి. సో దట్ ఏంటంటే ప్రతిసారి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతే ఏమవుతుందంటే దీని లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది, మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఎలిమినేటర్స్ యూస్ చేస్తాం. ఇక్కడ న్యాచురల్ డ్రాఫ్ట్ అంటే ఫ్లో ఈజ్ డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎయిర్ అనేది పైకి వెళ్తుంది. సో ఎయిర్ పైకి వెళ్ళిపోతే ఇక్కడ సక్షన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఆర్ కోల్డ్ ఎయిర్ ఈ డైరెక్షన్లో మనకి లోపలికి వస్తుంది. మెకానికల్ డ్రాఫ్ట్ వచ్చేసరికి 2 టైప్స్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్, ఫోర్స్డ్ డ్రాఫ్ట్. ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ అంటే ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. అంటే ఒక ఫ్యాన్ ఇటు నుంచి ఎయిర్ ఇలా సక్ చేసుకుంటే మనకి ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి మనకి ఎయిర్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది, వాటర్ని సేమ్ స్ప్రే చేస్తూ ఉంటాను. అదే ఫోర్స్డ్ డ్రాఫ్ట్ అయితే ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఎంటర్ అయ్యే దగ్గర ఫ్యాన్స్ యూజ్ చేస్తాం. సో ఏమవుతుంది, ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో ఫోర్స్ అవుతుంది, ఫోర్స్ అయ్యి ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటాం ఆపోజిట్ డైరెక్షన్లో. జనరల్గా ఎయిర్ వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. వాటర్ ఏమో పైనుంచి వస్తుంటే ఎయిర్ కింద నుంచి వస్తుంది. సో ఇలా ఉంటుంది ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యాన్ ఉంటుంది, దీన్ని ఐడి ఫ్యాన్ అంటాం, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఏం చేస్తుంటే ఇటు నుంచి ఎయిర్ సక్ చేసుకుని ఈ డైరెక్షన్లో పంపిస్తుంది, ఫోర్స్ చేస్తుంది బయటకు. దానివల్ల ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. వ్యాక్యూమ్ క్రియేట్ అయింది కాబట్టి ఎయిర్ ఇటు నుంచి ఫ్లో అయ్యి లోపలికి వస్తాం. వాటర్ ఏమో మనం ఇక్కడ స్ప్రే చేస్తున్నాం, స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఎయిర్ కొంత వాటర్ని ఎవాపరేట్ చేసుకుని తీసుకెళ్ళిపోద్ది. దానివల్ల మిగతా వాటర్ కూల్ అవుతుంది. దీనికి ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మనం ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకుని మార్నింగ్ ఫిల్ చేసి మన ఇంట్లో రూమ్లో సన్లైట్లో కాకుండా రూమ్లో వదిలేసాం, ఏమవుతుంది, సాయంత్రానికి వచ్చేసరికి ఈ లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది. కొంత వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో ఎయిర్ ఏం చేస్తుందంటే ఎయిర్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఎయిర్లో ఆల్రెడీ వాటర్ వేపర్ ఉంటుంది. సో మొత్తం 1 బార్ ప్రెషర్ అయితే ఇందులో ఎక్కడో కొంత మూల 0.01 బార్ వాటర్ వేపర్ ఉంటుంది. వాటర్ వేపర్ ప్రెషరే దీని మీద పడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లో ప్రెషర్ 0.01 బార్ దగ్గర వాటర్ బాయిలింగ్ పాయింట్ 20 degrees 25 degrees. సో ఈజీగా ఎవాపరేట్ అవుతుంది. ఈ ఎవాపరేట్ అయ్యేటప్పుడు దీనికి కావాల్సిన లేటెంట్ హీట్ని కొంత ఇక్కడ ఎయిర్ సప్లై చేస్తుంది, ఫ్లో ఎయిర్ కొంత దీన్ని ఇమీడియట్గా బ్యాక్గా. సో ఇది ఒక వాటర్ మాలిక్యూల్ అనుకుంటే దీని వెనకాలే మనకి మల్టిపుల్ వాటర్ మాలిక్యూల్స్,
దీని నుంచి హీట్ లాక్కుని ఇది ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో దానివల్ల హీట్ తీసుకోవటం వల్ల ఈ మిగతా వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూల్ అవుతాయి. అలాగా రిమైనింగ్ బకెట్ ఆఫ్ వాటర్లో ఎప్పుడు కూడా బయట 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఇలా ఓపెన్గా వదిలేసిన వాటర్ బకెట్ ఆటోమేటిక్గా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కల్లా కూల్ అయిపోతూ ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూలింగ్ టవర్లో కూడా యూస్ చేస్తాం. సో వాటర్ డ్రాప్లెట్స్ ఇలా పడుతున్నప్పుడు ఎయిర్ కొంత ఎవాపరేట్ చేసుకోవడం వల్ల మిగతా రిమైనింగ్ వాటర్ డ్రాప్లెట్ కూల్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఏ కూలింగ్ టవర్ వర్క్స్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. సో 8 చాప్టర్స్ అయిపోయినాయి మనకి. ఓకే, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Thank you.